తెలుగు ప్రజల ఆరాధ్య దైవం పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు, మహాపురుషుడు ఆయన్ని మనం ఎప్పుడు కూడా జనంలో ఆయన్ని మర్చిపోకూడదు. ఆయన చేసిన సేవలు ఇవాళకి కూడా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ఆయన ఇచ్చిన కిలో ₹2 బియ్యాన్ని ఇవాళకి ప్రభుత్వాలు వదిలిపెట్టకుండా కోటా బియ్యం ఇస్తూనే ఉన్నాయి. ఆయన మొదలుపెట్టిన గృహజ్యోతి పథకం అట్లాగే అమలు జరుగుతుంది. బట్టల పథకం అట్లాగే అమలు జరుగుతుంది. పేద ప్రజలంటే ఆయనకు ప్రాణం. అటువంటి మహాపురుషుడు తెలుగు జాతిలో మళ్ళీ ఉద్భవించడం అంటే అరుదుగా జరుగుతుంది. ఆయనకి వాళ్ళ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఖమ్మం జిల్లా పెనుమల మండలం టేగిలపల్లి గ్రామంలోని ఈరోజు ఎన్టీఆర్ గారి యొక్క 31వ వర్ధంతి గొప్పగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి యొక్క అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఎన్టీఆర్ గారి 31వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. సూర్యదేవరావు రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరియు పెన్నమనేని నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో టుడే టేగిలపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ గారి 31వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఎన్టీఆర్ గారి ఆశయాలు, ఎన్టీఆర్ గారి యొక్క ప్రణాళికలు మరియు ఎన్టీఆర్ గారి యొక్క చేసిన గొప్ప గొప్ప పథకాల పనులు గురించి ప్రజలకు వివరించడం గొప్పగా జరిగింది. మరియు పెన్నమనేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానం గొప్పగా విశ్లేషణ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారి యొక్క సేవలు కొనియాడాలని, ఇంకా ముందు గొప్పగా అభివృద్ధి అవ్వాలని మరియు ఇంకా చైతన్యపరచాలని వారు ఆశిస్తున్నారు. ఫ్రమ్ శ్రీమంతుడి యూత్ యువశక్తి ఫౌండేషన్, ఏపీటీజీ ఇండియా. జై హింద్.